తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో అప్డేట్ అయిందన్నది ఈ వీడియోలో తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే తెలంగాణ హైకోర్టులో ముగిసిన గ్రూప్ 1 కేసు వాదనలు జనవరి 22న జడ్జిమెంట. సో ఇక టాపిక్లోకి వెళ్తే దాదాపు సుదీర్ఘంగా వరుసగా 5 రోజుల పాటు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 1 సుదీర్ఘంగా ఇటు ప్రభుత్వ తరపున అదేవిధంగా టీజీపీఎస్సి అదేవిధంగా 1:1 క్యాండిడేట్స్ యొక్క వాదనలు అదేవిధంగా స్టూడెంట్స్ సైడ్ వాదనలను సుదీర్ఘంగా 5 రోజుల పాటు వినడం జరిగింది. సో నేటితో ఇరుపక్షాల వాదనలు అండ్ క్రాస్ ఆర్గ్యుమెంట్ కూడా పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే పూర్తిగా కేసుని వాయిదాలు లేకుండా వాదనలు ముగిశాయని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జనవరి 22న జడ్జిమెంట్ అని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్నది. సో ఒక్కసారి ఈవినింగ్ డైలీ షీట్లో అప్డేట్ అయిన తర్వాత మనం దీని మీద అఫీషియల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే జనవరి 22న జడ్జిమెంట్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఏదేమైనా దాదాపు 17 నుంచి 19 కేసులు ఈ యొక్క తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ మీద ఫైల్ అయ్యాయి. దాదాపు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులందరూ కూడా ప్రభుత్వం తరపున అటు 1:1 క్యాండిడేట్స్ తరపున ఆర్గ్యుమెంట్ చేయడానికి తెలంగాణ హైకోర్టుకు రావడం జరిగింది. సో పిటిషనర్స్ ప్రధానంగా లేవనెత్తిన 7 పాయింట్ల మీద చివరి వరకు కూడా వారు చక్కగా మాట్లాడడం జరిగింది. అటు ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు అటు 14 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్స్ వచ్చిందని చెప్పేసి అదేవిధంగా యూపీఎస్సీ సిబిఎస్లో కోర్టు ఇన్వాల్వ్మెంట్గా చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటుందని చెప్పేసి అదేవిధంగా ఎక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు, ఎవరికి ప్రతిపక్షంగా వ్యవహరించలేదు, కరెక్ట్ ప్రొఫెసర్లతోటి వాల్యుయేషన్ చేశాం, కరెక్ట్ మోడరైజేషన్ చేశాం, కరెక్ట్ పద్ధతిలో సెంటర్స్ కేటాయించాం, మహిళలు కేటాయించేది భద్రత కారణాల వల్ల, అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్కి వారి యొక్క సౌకర్యార్థం వాళ్ళకి వేరే సెంటర్ ఇచ్చామని చెప్పేసి అదేవిధంగా సమాన మార్కులు రావడం ఇంతమంది ఎగ్జామ్ రాసినప్పుడు సహజమని వాళ్ళు పదే వాళ్ళు చెప్పదలుచుకున్న పాయింట్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చేసిన అలిగేషన్స్ అన్నీ కూడా బేస్లెస్ అని ఎవిడెన్స్ లేదని చెప్పేసి వాళ్ళు పదే డివిజనల్ బెంచ్ వల్ల ఏం చెప్పారో ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది. సో వాళ్ళన్నీ ప్రాపర్గా ఫాలో అయ్యారని ఎక్కడ కూడా ఏకపక్షపాతంగా ఎవరికి వివరించలేదని చెప్పేసి కూడా మరోసారి వాళ్ళు ధర్మాసనం ముందైతే తెలియజేయడం జరిగింది. ఇటు స్టూడెంట్స్ తరపున ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్స్ కూడా వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇటు ఏ విధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ పేపరు వాల్యుయేషన్ చేశారని అదేవిధంగా సెంటర్స్ ఏ విధంగా కేటాయించారు అదేవిధంగా మోడరేషన్ ఏ విధంగా ఫాలో కాలేదు, టోటల్ నెంబర్స్ ఇప్పటికి కూడా తేడా వచ్చారు, ప్రిలిమ్స్కి 1 నెంబర్ చెప్పారు, మెయిన్స్కి 1 నెంబర్ చెప్పారు, రిజల్ట్స్కి 1 నెంబర్ చెప్పారని, మహిళలకి ప్రత్యేకంగా సెంటర్ కేటాయించినప్పుడు మరి మిగతా మహిళా కళాశాలకు ఎందుకు కేటాయించలేదని చెప్పేసి అదేవిధంగా మోడరేషన్ విధానానికి దాదాపు 70 నుంచి 80 కేసుల వివరాలు వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు కూడా ఇరుపక్షాల వాదనలు అయితే చెప్పారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. ఒకసారి పూర్తి డేటా అప్డేట్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్గా మాట్లాడుకుందాం.